హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వాయిస్ అయితే కొంచెం లోగా ఉంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఫుల్ జలుబు వల్ల గొంతు అసలు రావట్లేదు. మాక్సిమం ట్రై చేశాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకే నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో కొంతవరకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో షీట్స్ అంటించడం చూపిస్తానని చెప్పాను కదా. షీట్స్ అయితే వచ్చాయండి. ఇవిగో ఇదైతే కిచెన్ షీట్ అండి. ఇది అమూల్య పీవీసీ లామినేట్స్ అనమాట. పీవీసీ షీట్స్ వేసుకుంటున్నాం మేము. పీవీసీ షీట్స్ లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంటుంది. అలాగే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది లామినేట్ షీట్స్ తెచ్చి ఇలా వేశారు. మెటీరియల్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు. ముందుగా ఇలా ఎడ్జెస్ అంటిస్తారంట. ఈ వర్క్ అయిపోతే రిమైనింగ్ వర్క్ ఈజీ అని ఇలా అంటిస్తున్నారు. ఈ వార్డ్రోబ్స్ కి మేము డ్యూయల్ కలర్ తీసుకున్నామండి. ఒక సైడ్ నుంచి చూస్తే ఒక కలర్, ఇంకో సైడ్ నుంచి చూస్తే ఇంకో కలర్ కనిపిస్తుంది. కొద్దిగా షైనీగా చాలా నచ్చింది మాకు. చాలా వరకు లైట్ కలర్సే ప్రిఫర్ చేసాము. ఇక్కడ చూడండి చాలా డస్ట్. ఇవి షీట్స్ అంటించడం, ముక్కలు అవన్నీ చూడండి ఎలా పేర్చి పెట్టారు. మేము వదిలేసాం కానీ క్లీన్ గా ఉండేలా చూసుకోండి. అవన్నీ వాళ్ళే చూసుకోవాలి. బయట పడేయడమో ఎక్కడో నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. నా ప్లాన్ ప్రకారం టీవీ యూనిట్ కూడా చేశారు. జస్ట్ పెట్టారు, మళ్ళీ తీసి మళ్ళీ పెడతారంట. రోజు ఇలా వచ్చి చూసుకోవడం సరిపోతుంది. ప్రీవియస్ వీడియోలో కమెంట్ సెక్షన్ లో అడిగారండి కబోర్డ్స్ కాస్ట్ ఎంత అయింది అని. అందరికీ ఒకలాగా ఉండదండి. మన ఏరియా బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి ఏ కబోర్డ్స్ కావాలి దాన్ని బట్టి ఇస్తారు వాళ్ళ కొటేషన్. మేము అడిగిన దానికైతే వాళ్ళు 4.25 చెప్పారు, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ అని చెప్పాను కదా. అంటే స్పాట్ లైట్స్ కానీ, వుడ్ వర్క్ లో పెట్టే రోప్ లైట్స్ కానీ అవన్నీ ఇస్తానని చెప్పాను. ఇంకా స్పాట్ లైట్స్ పెట్టడానికి వైరింగ్ చేయాలి. ఆ వైరింగ్ కాస్ట్ ఎక్కువే అవుతుంది. అవి కూడా కలిపి అడిగాం మేము. సండే వర్కర్స్ కి హాలిడే అండి. సో మేము చూసుకుంటున్నాము ఎలా చేశారా అని. ఆర్చ్ చేసేసారు. ఆర్చ్ అయితే సూపర్ గా వచ్చింది చూడండి. ప్రతిరోజు ఇలా చూసుకోవడమేనండి. ఏదో ఒక్క రోజు పోనీలే అని మిస్ అయినా కూడా ఏదో ఒక మిస్టేక్ చేసేస్తారు. మాస్టర్ బెడ్రూమ్ స్లైడింగ్ డోర్స్ కూడా షీట్స్ అంటించేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో సిట్టింగ్ ఏరియా అని చెప్పాను కదండి, అదైతే బాగా వచ్చింది. కలర్ కానీ నాకైతే చాలా నచ్చింది. కింద స్టోరేజ్ కూడా చాలా పెద్దది వచ్చింది, బెడ్షీట్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి పెద్ద ప్లేస్ వదిలేశారు కదా. మేము అక్కడ కూడా ఒక ప్లాంక్ వేయమని చెప్పి అడిగాము. అక్కడ స్పేస్ అటు ఇటు కాకుండా ఉంది, అంత హ్యాంగ్ చేసుకోవడానికి ఏమొద్దు అని చెప్పి. అండ్ లాస్ట్ వీడియోలో డ్రెస్సింగ్ యూనిట్ జస్ట్ మనకు పెట్టి చూపించారు కదా, ఇప్పుడు ఫిక్స్ చేసేసారు. డ్రెస్సింగ్ యూనిట్ కూడా చాలా పెద్దగా బాగా వచ్చింది. ఇది బెడ్ సైడ్ బాక్స్ అండి. ఇది కూడా మిస్టేక్ అయింది. ఇవి డిఫరెంట్ క్లిప్స్ యాడ్ చేశానండి, వెళ్ళినప్పుడల్లా తీసినవి. పైన డోర్ కి అయితే అలా చెప్పాం కానీ కింద షీట్ సరిపోలేదని అలా ముక్కలుగా వేశారు, లైన్స్ లాగా అని చెప్పారు. అండ్ వార్డ్రోబ్స్ కి కూడా స్లైడింగ్ డోర్స్ పెట్టేశారు. లైట్ కలర్స్ ఉండాలి, ఇంకా కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ బెడ్ సైడ్ బాక్స్ కూడా ఇలా వేసేసారు. కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉన్నా బాగున్నవి చూసి ఇలా మిస్టేక్స్ ని మర్చిపోతున్నాము, తప్పదు కదా. అండ్ ఆ రోజు స్కై చూసారా ఎలా ఉందో, పింక్ బ్లూగా భలే ఉంది. హాయిగా ఇక్కడ కూర్చొని మంచి వ్యూ అండి, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ చిన్న ప్లేస్ లో. స్లైడింగ్ డోర్స్ అంటే మామూలుగా ఉంటుందా, పిల్లలతో ఇంకా జరుపుకుంటూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా అటు జరపడం ఇటు జరపడం, వాళ్ళకు అదొక ఆనందం. అదేదో కారాటలాగా ఆడుకుంటున్నారు జరుపుతూ. నెక్స్ట్ కిచెన్ కి కూడా షీట్స్ వేసేసారండి. కిచెన్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే టైల్స్ వేసేసాము ఆల్రెడీ. టైల్స్ కి సూట్ అయ్యేలాగే ఉండాలి షీట్స్. ఎత్తి కొడుతున్నట్టు అస్సలు ఉండకూడదు. సో ఈ కలర్ బాగుంటుందని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ పెట్టించుకున్నాము. అద్దం అసలే చిన్న కిచెన్, మళ్ళీ హ్యాండిల్స్ పెట్టుకుంటే బాగోదు అని ప్రొఫైల్ హ్యాండిల్స్ పెట్టించుకున్నాం ఇలాగా. అండ్ కిచెన్ లో హై గ్లాసీ ఫినిష్ వేస్తారండి, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా. అక్రిలిక్ కిచెన్ అయితే బాగుంటుంది, బట్ కాస్ట్ ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ. డేంజర్ అండి, పిల్లలతో పగిలిపోతుంది. పైన గ్లాసీ ఫినిష్ వస్తుంది, హై గ్లాస్. అది పిల్లలు దేనైనా తీసుకొని కొడితే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలు కదా, ఇప్పుడే వద్దులేండి అని చెప్పారు. అండ్ ఇక్కడ సీలింగ్ చేయించుకునేటప్పుడు ఏమైందంటే మేము ఫ్యాన్ కనెక్షన్ ఇవ్వమని చెప్పామండి. వాళ్ళేమో ఫ్యాన్ బొమ్మేశారు ఇలాగా. ఆల్రెడీ రీసెంట్ గా షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి. మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. కమ్యూనికేషన్ మిస్టేక్స్ అనమాట ఇలాంటివన్నీ, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తర్వాత వ్యానిటీ కూడా చేసేసారు. వ్యానిటీ ఇలా చేయించుకున్నాను. ఒక డ్రా పెట్టి కబోర్డ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ ఫుల్ గా ప్యానలింగ్ చేసేసారు. నెక్స్ట్ బెడ్రూమ్ లో అయితే ఇలా కలర్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. బాగున్నాయి, చాలా డీసెంట్ గా బాగున్నాయి. నాకు పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి. సో కిడ్స్ బెడ్రూమే కాబట్టి ఇవి సూట్ అవుతాయని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. పాప బాబు ఉంటే ఈ కబోర్డ్ సూపర్ గా సెట్ అయ్యేవి, కానీ ఇప్పుడైతే ఎలాగో ఆ ఛాన్స్ లేదు కాబట్టి కనీసం కబోర్డ్స్ అయినా బాయ్ కి గర్ల్ కి పెట్టుకునేలాగా బ్లూ పింక్ పెట్టుకున్నాను. లుక్ అయితే సూపర్ గా వచ్చింది. ఎందుకంటే చాలా టెన్షన్ పడ్డానండి, చాలా డల్ గా అనిపించాయి కలర్స్ చూస్తే. బట్ తర్వాత చాలా లుక్ వచ్చింది.
అన్నిటికంటే ఇదే హైలైట్ అయిపోయింది. మనకైతే కొన్ని బుక్స్ ఇస్తారండి, షీట్స్ ఉన్న బుక్స్ సెలెక్ట్ చేసుకోమని డిజైన్స్. వార్డ్రోబ్స్లో ఈ బార్డర్స్తో సహా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఏమేయాలి ఇక్కడ ఏమేయాలి అని అడుగుతారు. మనకు ఏం నాలెడ్జ్ లేకుండా ఏం చెప్పాలో తెలియదు, వేసాక ఐడియాస్ వస్తాయి, ఇక్కడ ఇది ఉంటే బాగుండేది ఇది ఉంటే బాగుండేది అని. ప్రతిదీ ఒక యుద్ధం లాగే ఉంటుందండి. ఫస్ట్ అయితే డిజైన్స్ కోసం యుద్ధం చేయాలి, మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ వాటిని వీటిని చూసి అబ్బో ఇలా చేయించుకుంటే బాగుండేది అనిపించింది. సరే అది అయిపోయింది అనుకునేలోపు ఈ షీట్స్ వస్తాయి. ఈ షీట్స్ మాత్రం భలే టార్చర్ అండి, అసలు నిద్ర ఉండదు. కలర్ కాంబినేషన్ సెట్ అవ్వాలి, అన్నిటికీ అన్ని మ్యాచ్ అవ్వాలి, ఏది ఎత్తి కొట్టకూడదు, మొత్తం డీసెంట్గా ఉండాలి, ఏది డిఫరెంట్గా ఉండకూడదు. అంతా బాగుంది కానీ ఇదే బాగాలేదు అని అస్సలు అనిపించుకోకూడదు. ప్రతిదానికి నేను చాలా ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ. ఇక్కడ వైట్ కూడా దీనికి ఒక్కటి ఏమని చెప్పానండి, నేనైతే మొత్తం ఒకే కలర్ ఏమని చెప్పాను. ఇలా వేస్తే బాగుంటుంది మేడం అన్నారు, సో వేయించుకున్నాను. బాగుంది కానీ అంతా మన ఇమాజినేషన్లోనే ఉంటుందండి. మనమైతే ఊహించుకోవాలి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని. ఇక్కడ ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన కూడా మొత్తం వైట్ వేసేయమని చెప్పాను. వైట్ మొత్తం అయితే బాగోదు మేడం, ఇలా మధ్యలో డిఫరెంట్గా వేసుకోండి అని చెప్పారు. వాళ్ళైతే స్పాట్లో ఇలా చెప్పేస్తారండి, మనకేమో టెన్షన్లో అసలు చెప్పలేం వాళ్ళకి ఇమీడియట్గా. ప్రతి దానికి టైం తీసుకుంటే బాగోదు. సరే ఏదో చేసేయండి అని చెప్పేశాను. వాళ్ళైతే ఒక డోర్కి ఒక కలర్ ఒక డోర్కి ఒక కలర్ అన్నారు. నాకు అస్సలు అలా వద్దు, మొత్తం ఒకటే వేసేయండి లేకపోతే ఇలా వేయండి అని చెప్పాను. సో ఇలా వేయించుకున్నాను. ఇక్కడైతే ఒక పుల్అవుట్ పెట్టించుకున్నానండి, 3 racks ఉన్నది. దీనికోసం అయితే ఎంత గొడవ అయిందో, ఎలా ఏడ్చానో నాకే తెలుసు. అవన్నీ ఒక వీడియోలో చెప్తానండి, మేము చేసిన మిస్టేక్స్ అన్ని ఒక వీడియో చేస్తాను. ఇందులోనే చేస్తే ముక్కలుగా మీకు అర్థం కాదు. సో ప్రతిదీ ఒక డీటెయిల్ గా వీడియో చేస్తాను. మీరు చూస్తే ఇక్కడ మాకు చాలా చిన్న కిచెన్స్ ఇచ్చారండి. సో వీలైనంత స్టోరేజ్ పెట్టుకోవాలి, తప్పదు. అక్కడ ఒక పుల్అవుట్, ఇక్కడ ఒక పుల్అవుట్, ఇక్కడైతే 2 racks ఇచ్చారు. బాటిల్ పుల్అవుట్ లాగా ఏదైనా హైట్ ఉన్నవి పెట్టుకోవడానికి. ఈ పుల్అవుట్ స్పేస్ అయితే సిలిండర్ దండి. నేను సిలిండర్ కి అంత స్పేస్ అవసరం లేదని చెప్పి కొంచెమే ఉంచుకున్నాను. ఒక సిలిండర్ కి ఎంత స్పేస్ కావాలో మెజర్ చేసుకొని ఇలా పెట్టుకున్నారు, తీయడానికి పెట్టడానికి వీలుగా. ఈ స్పేస్ అయితే వదిలేశారండి సింక్ ఏరియా కింద. అక్కడ క్లోజ్ చేయకూడదు, ఈశాన్యం మూల కాబట్టి చాలా స్పేస్ వదిలేశారు. సో అంత స్పేస్ ఎందుకు వేస్ట్ అని నాకు అక్కడ పుల్అవుట్ కావాలి అని అడిగాను. వాయిస్ కొంచెం చేంజ్ అవుతుంది, అడ్జస్ట్ అవ్వండి. టైం అయితే 12:30 అవుతుంది నైట్. ఇక్కడైతే కిచెన్ లో చిన్న స్టోరేజ్ ఇచ్చారండి, ఇమ్మీడియట్ గా కావాల్సినవి తీసుకోవడానికి. నెక్స్ట్ అయితే చూడండి మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. క్రాకరీ ఆర్చ్ అయితే సూపర్ గా వచ్చింది. లాస్ట్ వీడియోలో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారండి, మీ ఫ్లాట్ ఎక్కడ, ఇంటీరియర్ డిజైనర్ డీటెయిల్స్ ఇవ్వండి అని, హైదరాబాద్ లో చేస్తారా అని. బట్ మా ఫ్లాట్ వైజాగ్ అండి. మేము వర్క్ ఇచ్చింది కూడా ఇంటీరియర్స్ కి కాదండి, వుడ్ వర్క్ చేపిస్తారు. ఆ పర్సన్స్ వేరు, ఇంటీరియర్ డిజైనర్స్ వేరు. వాళ్ళైతే మొత్తం ప్లానింగ్ ఇచ్చి డిజైన్స్ వాళ్ళే చెప్తారు, అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసి పెడతారు. క్వాలిటీ బాగుంటుంది, వర్క్ బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంత బడ్జెట్ లేదు మాకు అని నేనే ఒక ఇంటీరియర్ డిజైనర్ గా మారిపోయి నేనే చేయించుకున్నాను ఇవన్నీ. బట్ మా ఇల్లు చూస్తే అనిపించిందండి, నేనే మారిపోతే సరిపోతుంది కదా అని. అలా నాకైతే అంత బాగా నచ్చింది. ఇంకా షీట్స్ తీయలేదండి, షీట్స్ తీసాక ఇంకా సూపర్ గా వచ్చింది. కలర్ అయితే డీసెంట్ గా ఉంది, చూడండి లుక్ ఎంత బాగుందో దూరం నుంచి. ఎంత లైట్ కలర్స్ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మైండ్. ఈ ఇంటీరియర్స్ కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయండి. ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తాను. లెంత్ ఎక్కువైనా మరీ కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ వీడియోలో క్రాకరీ ఆర్చ్ ఎలా ఉందో చూపిస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తానండి, ఇంటీరియర్స్ కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను. ఇంకా ఎన్నో ఐడియాస్, నేను చేసిన మిస్టేక్స్, మీరు చేయాల్సిన జాగ్రత్తలు అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్తాను. మీరు కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.